అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్‌సీపీ టాక్స్. 20 నెలల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి లైంగిక దాడులు మహిళల మీద కావచ్చు, చిన్న పిల్లల మీద కావచ్చు, ఆఖరికి మహిళా ఉద్యోగస్తుల మీద కూడా జరుగుతున్నటువంటి లైంగిక దాడులు మనం ప్రతిరోజు చూస్తానే ఉన్నాం. 2 రోజులకు ఒక అత్యాచారాన్ని చూస్తా ఉన్నాం, 4-5 రోజులకు ఒక హత్య కూడా చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే మీరు ఈ వార్త చూడండి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన బాలిక శవమై కనిపించింది. 7 ఏళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు బాలిక ఆచూకీ కోసం పరిసరాలను వెతికారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న కులవర్ధన్ ఇంట్లో విగత జీవిగా కనిపించింది. కోపోద్రిక్తులైన బంధువులు కులవర్ధన్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు బాలికను అంటే 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా బంధువులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నిందితుడు రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులో 7 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా బంధువులు చెప్తున్నటువంటి సంఘటన. రాత్రంతా చంపేసి డ్రమ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఒక్క సంఘటన కాదు, మనం చూస్తే 19 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక, 5వ తరగతి చదువుతున్నటువంటి 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు 19 నెలలైనా శవం దొరకల. అసలు మనం భూ ప్రపంచంలోనే ఉన్నామా? ఏదైతే మనం ఏఐ టెక్నాలజీ లేదంటే క్వాంటమ్ కంప్యూటర్, అసలు మనం డాష్ బోర్డ్ లో చూస్తాం, మోందా తుఫాన్ ఎగిరి అంతే వెళ్ళి పక్కకి వెళ్ళి పడింది. ఈ రోజు ఈ సొల్లు కబుర్లు మనం చెబుతా ఉంటాం కదా. కానీ ఒక చిన్న పిల్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో చంపేస్తే మచ్చుమరిలో శవం దొరకల 19 నెలలు అయింది. ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో చూడండి. అంతకుముందు మనం చూసాం, అక్కడ ఇంకోటి కూడా మదనపల్లిలోనే ఒక ముస్లిం బాలకను కూడా చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 7 గుర్రాలపల్లిలో 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ తండ్రి కొడుకులు కూడా వాయు వరుసలు మరిసిపోయి 6 నెలల పాటు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి గర్భవతి అయినటువంటి పరిస్థితి మనం తునిలో కూడా చూసాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఏదైతే అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆల్రెడీ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందినటువంటి పరిస్థితి. తర్వాత అతను ఏదో సూసైడ్ చేసుకున్నా అన్నారు, చెరువులో దూకి చనిపోయాడని చెప్పారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట రాష్ట్రంలో. ఒక్క సంఘటన కాదు, ప్రతిరోజు ఎక్కడో చోట ఈ అత్యాచార ఘటనలు, అత్యాచార యత్నాలు, లేదంటే అత్యాచారం చేసి హత్య చేయబడినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతా ఉందో అర్థం కానటువంటి పరిస్థితి ఉందని మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇలాంటి సంఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యేల రాసలీలలు మొదలుకొని ఏదైతే రోజు లైంగిక దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి ఏదైతే బలాత్కారం చేస్తూ, అత్యాచారం చేస్తూ, హత్య చేస్తూ, ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే మరి మహిళా హోంమంత్రి గారు ఒక్కరోజు కూడా దీని మీద మాట్లాడరు. వచ్చి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గరికి ఏదైనా పరామర్శకో, లేదంటే ఏదైనా రైతుల దగ్గరికి ఏదైనా మద్దతు ధర కోసం రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శకో ఇట్లా వెళ్తే ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడుతుంది కదా. మరి రోజు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, ఒక్క రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దాఖలాలు లేవు, దాని మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ రోజు చిన్న పిల్లలు స్కూల్కి వెళితే మళ్ళీ తిరిగి వస్తారన్న గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. మహిళలు ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఏ గంజాయి బ్యాచో, ఏ బ్లేడ్ బ్యాచో, ఏ బ్యాచో ఇంకెవరో అత్యాచారాలు, హత్యలు చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మనల్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాపాడలేనటువంటి పరిస్థితి క్లియర్ గా వాళ్ళే చెప్తా ఉన్నారు. సో మనమే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం తెలియజేసుకుంటా ఉన్నాం.